వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మరో కీలక హామీని నెరవేర్చారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 294.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోని పరిపాలనా అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ప్రకాశం బ్యారేజ్ కి దిగువన కృష్ణానది కుడి వైపున 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు ఈ గోడ నిర్మించనున్నారు. సాధారణ గోడలా కాకుండా భూమిలోకి 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 పైల్స్ వేసి ఆధునిక పైల్ రాఫ్ట్ సాంకేతికతతో దీన్ని నిర్మిస్తారు. భవిష్యత్తులో 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినా, భూకంపాలు సంభవించినా తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీ సహా పలు లోతట్టు ప్రాంతాల్లోనే సుమారు 50,000 మంది ప్రజల వరద కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. అంతేకాకుండా అమరావతిలోని కొన్ని ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు కూడా ఈ గోడ రక్షణగా నిలుస్తోంది. ఈ కార్యక్రమాలతో పాటు మంత్రి లోకేష్ నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను కూడా ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల రూపాయల CSR నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు.